హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ లెక్చర్స్. సో టెస్ట్ సిరీస్ 2 అనేది మీకు ఈ రోజు ఉండబోతుంది. ఆల్రెడీ ఆ డాక్యుమెంట్ అనేది మీకు పంపించడం జరిగింది మీ ఈమెయిల్ ఐడికి. సో దీంట్లో ఏంటంటే మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ టైం టెస్ట్ సిరీస్ 1లో చాలా మంది ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వలేదు. సో ప్లీజ్ ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అయితే మీకు ఏంటంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయగలరు. సో ఇప్పుడు ఏంటంటే మీకు టాపిక్ ఉంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. దీన్ని మీరు మొత్తం కంప్లీట్గా ఓవరాల్గా చదివారు, అలాగే వీడియోస్ కూడా చూసారు. సో దీనివల్ల ఏంటంటే మీకు ఓవరాల్గా ఒక ఐడియా అనేది వచ్చింది. సో దీంట్లో టెస్ట్ సిరీస్ వల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. ఒకటి, మీరు చదివిన దాన్ని ఎంతవరకు మీరు ప్రెజెంట్ చేస్తున్నారు, అంటే ఎంతవరకు క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఆన్సర్ చేయగలుగుతున్నారు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెస్ట్ సిరీస్ అని మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ రైట్ అయితే మీకు ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద మీకు పర్ఫెక్ట్ గ్రిప్ ఉందని అర్థం. అదే 10కి 8 వచ్చిందంటే మీకు 80% యాక్యురసీ, అంటే ఓవరాల్గా చూసుకుంటే 80% వరకు మీరు అప్రోచ్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే దీంట్లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీకు వేరియేషన్స్ మీకు కనిపిస్తాయి. లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, హై లెవెల్ డిఫికల్టీ, అలాగే డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్న క్వశ్చన్స్ కూడా మీకు ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే మీకు ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వెళ్తున్నారు, అంటే బేసిక్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఆ అప్రోచ్ అనేది మీకు ఉంటుంది. ఇంకోటి టెస్ట్ సిరీస్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అనే ట్రెండ్ పోయాయి, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, రీసెంట్ మనకి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి కొంచెం ఇండైరెక్ట్గా కనిపిస్తున్నాయి. అంటే దీనివల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఎస్ఐ ప్రిలిమ్స్ పేపర్ ఎలా ఉంటే మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ ఎలా ఉండిపోతుందో మనం ఒక ఎస్టిమేట్ చేయగలం. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకేంటో ఒక డిఫరెంట్ అప్రోచ్ ద్వారా మనం ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మీకు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అంటే 3 లెవెల్స్ ఆఫ్ డిఫికల్టీ అనేది మీకు ఇవ్వడం జరిగింది. అంటే దీనివల్ల అంటే మీకు టోటల్ ఒక ఓవర్వ్యూ వస్తుంది. అంటే యాక్చువల్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా ఉండిపోతున్నాయి, సేమ్ ఒక 90% వరకు దీంట్లో కూడా అలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే దీంట్లో కనుక మీరు ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో దీని ద్వారా మీకు ఏంటంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి, అలాగే మీ పర్ఫార్మెన్స్ లెవెల్ ఎంతవరకు ఉన్నది అనేది ఒక ఎస్టిమేషన్ అనేది మీరు వస్తారు. సో అది ఒక మెయిన్ అడ్వాంటేజ్. అలాగే మెయిన్గా మనం ఏంటంటే జనరల్ అందరూ అనుకుంటారు, నేను ఇంకా సిలబస్ కంప్లీట్ చేయలేదు, సిలబస్ కంప్లీట్ చేయకపోతే నేను టెస్ట్ సిరీస్ ఆన్సర్ చేయగలను అంటారు. సో ఇక్కడ సిలబస్ ఇంపార్టెంట్ కాదు. సిలబస్ 100% సిలబస్ ఎవరూ కంప్లీట్ చేయలేరు. మీరు జస్ట్ 70% సిలబస్ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసుకున్నా సరే మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో అదొక పాయింట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది, అంటే అందరూ సిలబస్ కంప్లీట్ చేయలేరు. సో ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్లో మనం ఏంటో ఒక డిఫరెంట్ అప్రోచ్లో టాపిక్ బై టాపిక్ అనేది టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. సో లాస్ట్ టైం చూసుకుంటే టెస్ట్ సిరీస్ 1 మీకు మోడర్న్ హిస్టరీ, అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్లో కొంత పార్ట్ మీకు టెస్ట్ సిరీస్ 1 కింద ఫ్రేమ్ చేయడం జరిగింది. అలాగే ఈ టెస్ట్ సిరీస్ 2లో టోటల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ మీద ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్, ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు చెప్తున్నాను. రీసెంట్గా మనకు ఒక న్యూస్ వచ్చింది. సో జస్ట్ May 29న రీసెంట్ మనకి కరెంట్ అఫైర్స్లో మనకి ఒక న్యూస్ రావడం జరిగింది. సో మెయిన్గా మనకి ఎగ్జామినర్ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి కూడా కొన్నిసార్లు లింక్ చేయడం జరుగుతుంది స్టాటిక్ పార్ట్ని. సో మీకు ఆల్రెడీ హై ఈల్డ్ టాపిక్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇచ్చాను. సో దాంట్లో ఏ డౌట్ లేదు. ఈవెన్ హై ఈల్డ్ టాపిక్స్ నుంచి ఆర్ఆర్పి, ఎన్టీపీసీ నుంచి కూడా చాలా వరకు క్వశ్చన్స్ మనకు కనిపించాయి. అలాగే మనకి టీఎస్పీఎస్సీ ఎస్ఏ ప్రిలిమ్స్ పేపర్ కూడా చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. సో హై ఈల్డ్ టాపిక్స్ మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. అయితే దీంట్లో మనకి ఏంటంటే కొంచెం స్టాటిక్ ప్లస్ డైనమిక్ అప్రోచ్, అంటే మనకి కరెంట్ అఫైర్స్లో న్యూస్ ఉన్నా సరే దాని రిలేటెడ్ స్టాటిక్ పార్ట్ కూడా కొంచెం ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇదొక పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్లో. అందుకని చెప్పి ఒక డిఫరెంట్ అప్రోచ్లో మీకు క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. అయితే టెస్ట్ సిరీస్ వల్ల ఏంటంటే మీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంటుంది. సో రేస్లో ఎంతవరకు మనం ఉన్నాం, అంటే ఎన్ని మార్క్స్ వస్తే మనం యాక్చువల్గా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 సెలక్షన్లో మనం ఉంటాం అనేది కూడా ఒక చిన్న ఐడియా అనేది మీకు వస్తుంది. సో ఇంకోటి, టెస్ట్ సిరీస్ 1లో సపోజ్ మీకు ఒక 4 మార్క్స్ వచ్చాయి, టెస్ట్ సిరీస్ 2లో మీకు ఒక 5 మార్క్స్ వచ్చాయి, టెస్ట్ సిరీస్ 3లో ఒక 7 మార్క్స్ వచ్చాయి. సో దీనివల్ల అంటే మీకు ఒక గ్రాఫ్, మీ ప్రోగ్రెస్ అనేది మీకు తెలుస్తుంది. సో పైకి వెళ్తుందా గ్రాఫ్, లేకపోతే కంప్లీట్గా కిందకు వస్తుందా, ఒక ఎస్టిమేషన్ అనేది మీకు దొరుకుతుంది. సో దీనివల్ల అంటే మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ ప్రిపరేషన్ అనేది ఇంకా పెంచాలనేది ఒక ఐడియా వస్తుంది. సో ఇవి టెస్ట్ సిరీస్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్. అయితే ఇంకోటి మనం ఏంటంటే ఎక్కువ మనం అనలైటికల్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో అనలైటికల్ బేస్డ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వల్ల మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అలాగే క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా వచ్చినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఈ టెస్ట్ సిరీస్తో. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అని టెస్ట్ సిరీస్ 1లో మీకు నెరేట్ చేశాను. సో మళ్ళీ అవి నేను చేయను. సో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అని చదవండి, ఇవి ఫాలో అవ్వండి. కంపల్సరీ మీరు ఎలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు. అయితే ఇక్కడ చూసుకుంటే మీకు లో లెవెల్ ఆఫ్ డిఫికల్టీ కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి.
అలాగే మీడియం లెవెల్ ఆఫ్ డిఫికల్టీ, అలాగే హై లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. సో దీని ద్వారా అంటే మీకు కంప్లీట్ ఏ టు జెడ్ ఓవరాల్ వ్యూ అనేది మీకు వస్తుంది. అంటే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్స్, అలాగే అనలిటికల్ పార్ట్ క్వశ్చన్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. వన్స్ మీరు కనుక ఈ టెస్ట్ సిరీస్ ఆన్సర్ చేస్తే మీకు ఫైనల్గా మీకు అవుట్పుట్ అనేది మీకు తెలుస్తుంది. అంటే మీరు చదివిన దానికి ఎక్కడికి ఎంత బ్యాలెన్స్ అవుతుందని మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు చదివింది కొంతైనా సరే కొంచెం ఇండైరెక్ట్ అప్రోచ్లో కూడా మీరు ఆన్సర్ చేయగలరు. సో వన్స్ సబ్జెక్ట్ నాలెడ్జ్కి క్వశ్చన్స్కి మీకు బ్యాలెన్స్ అనేది దొరికితే ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో వన్స్ మీకు కనుక ఈ టెస్ట్ సిరీస్ ఆన్సర్ చేయగలిగితే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బూస్ట్ అవుతుంది ఇండైరెక్ట్గా. సో ఇది మెయిన్ అడ్వాంటేజ్. సో ఇన్ కేస్ మీరు కనుక టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వకపోతే ఈ లింక్ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే బయట కోచింగ్ సెంటర్స్లో టెస్ట్ సిరీస్ ఇస్తారు, కానీ ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్స్ పార్ట్ ఎక్కడ ఉండదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. సో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. అయితే వీడియో ఎక్స్ప్లెనేషన్స్లో కూడా మనం ఇదే టెక్నిక్స్ అనేది ఫాలో అవుతాం. మనం ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అది ఒక్కోటి ఫాలో అవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి మన కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతుంది, అలాగే క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో కూడా ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. సో ఈ లింక్ నుంచి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ కూడా చాలా తక్కువ, 9 రూపీస్ ఆర్ అంతకన్నా ఎక్కువ మీరు పే చేయొచ్చు. సో ఇదేంటంటే ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీ. సో మీకు ఎంతవరకు టెస్ట్ సిరీస్ వస్తాయంటే మనకి ఎగ్జామ్ అవ్వక ముందు వరకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ అవ్వకముందు కూడా మీకు టెస్ట్ సిరీస్ వీక్లీ ఉంటాయి. సో వీక్లీ వన్స్ ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు పంపించడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ ప్లీజ్ ఆన్సర్ దిస్ టెస్ట్ సిరీస్ సో దట్ యూ కెన్ get a clear idea of what is about Indus Valley Civilization. So thank you for watching this video, and please subscribe to our channel IAS APPSC TSP Lectures.